మనకు సంబంధించి సుగ్లంపల్లి నుంచి ధూళికట్ట రోడ్డు అనేక సంవత్సరాలుగా 12 కోట్ల రూపాయలు కానీ, కాలువ శ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లికి 25 కోట్ల రూపాయలే కానీ, అదేవిధంగా మరి ప్రధానమైన పల్ల కార్యక్రమ నిమిత్తంలో నిన్నటి వరకు మరి మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు కూడా ఆర్ఎన్బికి సంబంధించి దాదాపు 62 కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించి సింగరేణి నిధులు 23 కోట్ల రూపాయలతో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రములో ఇంతవరకు 50 పడకల ఆసుపత్రి ఉండే, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 51 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజీకి సంబంధించి రామగుండంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 26 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక మరి కార్యక్రమాలు మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి 6 నిమిషాలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి, ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ సీఎం గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రివర్గ సోదరులకి సోదరులకు అనేక సందర్భాల్లో కోరుతూ వచ్చినాం. ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెన్నూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం మరి శివారానికి కలపాలే, ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రక్కన ఉన్న చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారితో పాటు ఈరోజు మేము 125 కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి మరి వెంకన్న గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్డు ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ మరి 162 కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలకి అనుమతి ఇచ్చిన వెంకన్న గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి. 50 పడకల ఆసుపత్రికి సంబంధించి మరి వెంటనే ఒప్పుకొని మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం, ఆ గ్రామం సంబంధించి అనేక మంది మా సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దామోదర రాజ నరసింహ గారి చొరవతో మరి ఒక 30 పడకల ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ని గుంజపడుగు గ్రామంలో శాంక్షన్ చేయటం జరిగింది. ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిలా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక పుణ్యక్షేత్రం ఉంది. రాముడు అడిగిపెట్టిన స్థలం ఇది. ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి 5 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చారు. ఇదే విధంగా రాబోయే కాలంలో ఒక ప్రధానమైన దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా, ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని దాని అతిపెద్ద మరి టూరిజం పిలిగ్రిమేజ్ సెంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయటం జరుగుతుంది. మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. చాలా సందర్భాల్లో
మనకున్న పుణ్యక్షేత్రాలు అటు ప్రక్కన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా ప్రముఖమైన శివక్షేత్రం. ఆ శివక్షేత్రానికి సంబంధించి 3 నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా మంత్రి గౌతమేశ్వర స్వామి ఇతర ఆలయాలకు సంబంధించిన క్షేత్రాలుగా ఉన్న క్షేత్రాలన్నిటిని కూడా అభివృద్ధి పరిచే కార్యాచరణ తీసుకున్నాం. ఇంతకుముందు పున్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే కానీ మొన్న వేములవాడని దర్శించుకొని ఆశీస్సులు పొందారు ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు. మరి రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్న మా బుగ్గ టెంపుల్ కానీ, రామగుండం నియోజకవర్గానికి, అదేవిధంగా పక్కన ఉన్న మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన శివక్షేత్రానికి సంబంధించిన ఆలయమే కానీ వీటన్నిటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఓ కార్యాచరణ తీసుకునేందుకు మా వంతు ప్రయత్నాలు జరుపుతూ ఇవన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. మా నరేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు నా వైపు. ఇంకా చెప్పాలంటే వారు మొత్తం ఈరోజు ముఖ్యమంత్రి గారు 1024 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మర్చిపోయామా వెంకన్న ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాడు. మరి మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి చిన్న కాళేశ్వరం పనులను వేగవంతంగా ఇంకో సంవత్సర కాలం లోపలనే పూర్తి చేయడానికి ఆర్నిషల్ కృషి చేస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార భాగంలో నేను కేబినెట్ మంత్రిగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితోని, ఉప ముఖ్యమంత్రి గారితోని, సహచర మంత్రివర్గ సోదరులతోని కలవటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొన్ని ప్రధానమైన అంశాలు. సింగరేణి సంస్థ, ఈ సంస్థ చాలా మీ అందరికీ తెలుసు. ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్న అనేక మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మొన్న మీరు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు లేని విధంగా వారి లాభాల్లో వాటా ఇవ్వాలే కాంట్రాక్ట్ కార్మిక సోదరులకని కాంట్రాక్ట్ కార్మికులకు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వారి లాభాల్లో వాటా ఇవ్వటం జరిగింది. మీకు హృదయపూర్వకంగా వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వేదికపై ఉన్న మా జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా, సింగరేణి కార్మిక నాయకుడిగా వారి సంక్షేమానికి సంబంధించి మేము అండగా నిలబడడానికి మీ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నా ఓన్ యువర్ హోమ్, మీకు సంబంధించిన ఇల్లు స్కీమ్ విషయంలో కానీ, అదేవిధంగా ఎన్సీడబ్ల్యూఏ ఎంప్లాయీస్కి సంబంధించిన ట్యాక్స్ సంబంధించింది కానీ, పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారి చొరవతో, ఎనర్జీ మంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క గారి చొరవతో ఒక కార్యాచరణ చట్టబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని మా సింగరేణి కార్మిక సోదరులకి, వారి పిల్లలకు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి సింగరేణి సంక్షేమంతో పాటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పవర్ ప్లాంట్ రాజ్ ఠాకూర్కు మరి అనేక అభ్యర్థనలు, వేణుగోపాలరావు గారు అనేక అభ్యర్థనలు, ఈరోజు 800 మెగావాట్లకు సంబంధించి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి సూచనాప్రాయంగా మీరు అనుమతులు ఇచ్చినందుకు
హృదయపూర్వకంగా మా జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం ఏర్పాటుకు సంబంధించి మనం అడగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి మరి వారిని కోరటం జరిగింది. రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు ప్రక్కన ఉన్న మంచిర్యాల్, అటువైపు ఉన్న అటు నాగ్పూర్ వరకు పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడికి సౌలభ్యంగా ఉంటుందని రామగుండంలో ఏర్పాటు చేయాలని వారు కేంద్ర శాఖను కోరటం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా విషయాలు ఉన్నాయి. ఆలస్యం అవుతున్న సందర్భంలో ఒక ప్రధానమైన అంశం, ఈరోజు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలని మా అందరి సంకల్పన. ఆనాడు మనం శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వేర్ కట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం ఈ జిల్లాలో. ఫ్లడ్ ఫ్లో నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో. మిడ్మాన నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో. ఈరోజు శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు సంబంధించి టేలెంట్ ప్రాంత రైతు సోదరులకి నీరందియాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే కార్యాచరణలో వారు సర్వేకి ఆదేశించడం జరిగిందని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ లిఫ్ట్ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే రైతు సోదరులందరికీ మేలు జరుగుతుందని మనవి చేస్తూ రిజర్వేర్ ఏర్పాట్లో కానీ మా ప్రాంతంలో కావాల్సింది నేనేమైనా చెప్తే మళ్ళా మా డిప్యూటీ సీఎం గారు మా సీఎం గారు ఇంకెన్ని అడుగుతామని అడుగుతూ ఉంటారు. మా టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి సాగునీటి వ్యవస్థను మా ప్రాంతంలో కట్టిన 3 బ్యారేజీలు నా నియోజకవర్గంలో కట్టిన మొత్తం 3 బ్యారేజీలు. ఆ 3 బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరం కూడా సాగు జరగదు. పెద్దపల్లి మీదుగా రామగుండం మీదుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వారు కట్టింది మా ఉమ్మడి జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందకదు. ఈరోజు వాటి ద్వారా నీరు అందకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్యాయానికి గురైనారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. మీ అందరి సహకారంతో మా ప్రాంతంలో ఉన్న పోతారమ్మ లిఫ్టే కానీ రామగుండం ప్రాంతానికి సంబంధించి మరొక లిఫ్టే కానీ పాలకుర్తి లిఫ్టే కానీ ఈరోజు మనము చేసుకోవాల్సిన ధర్మం మా పైన ఉందని, ఇంకా మాకు అదృష్టం ఏంటంటే మనకు సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారిపైన బాధ్యత పెడుతూ వారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరి తరఫున వేదికపై ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ మంత్రులందరికీ, పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంత వాసులందరి తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం. మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు విజయ రమణారావు గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ప్రియ మిత్రుడు జిల్లా మంత్రి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్రియ మిత్రుడు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రియ మిత్రుడు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, బొజ్జు గారు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు భాను గారు, వెంకట్ గారు,
మరి ప్రియ మిత్రులు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మరో ప్రియ మిత్రుడు సలహాదారు మరి ఈ ప్రాంతవాసుడు వేణుగోపాలరావు గారు, మరి ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దపల్లి జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీ అందరికీ నమస్కారం. మరి యువ వికాసం అని ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా మంత్రులకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఎంపీలందరికీ మనస్ఫూర్తిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం క్యాబినెట్ మంత్రులం 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం, మా తమ్ముళ్ళు చెల్లెల కోసం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వంలో 55,000 వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది. 10-11 నెలల్లో 55,000 వేకెన్సీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యువ వికాస కార్యక్రమంలో మరో 9,000 నియామక పత్రాలు, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను చాలా గర్వపడి మనవి చేస్తున్నాను. అదేవిధంగా యువత కోసం 10 ఏళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే. 10 ఏళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే. 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 11,000 టీచర్ల నియామకం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో 10,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది. కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి. ఒక సైడ్ ఏమో ప్రభుత్వ రంగంలో ఎన్నడూ కని విని ఎనిగిన రీతిలో 55,000 ఉద్యోగ నియామకాలు జరిగినాయి. మరో 9,000 ఉద్యోగాలు ఇవాళ ఇవ్వబోతున్నాం. ప్రైవేట్ రంగంలో 40-50,000 కోట్ల పెట్టుబడి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉత్పాదక కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రకరకాల కంపెనీలు హైదరాబాద్కి, తెలంగాణకి తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే విషయం ఈ యువ వికాస్ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మహిళా సమభావన సంఘాలకి, మహిళా సంఘాలకు కూడా మరి వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు, మరి ఉన్న వ్యాపార అవకాశాలు కల్పించడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తాను. భారతదేశ స్థాయిలో ఎక్కడా లేని విధంగా మన పిల్లలకి వృత్తి నైపుణ్యం, వారికి ఏదో ఒక వృత్తి నేర్పించి సరి అయిన ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం కూడా మీ అందరికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపల్లితో సహా ఐటీఐ యొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు మన పిల్లలకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఇవ్వడానికి, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకా జరుగుతుంది. దీని ద్వారా కొన్ని లక్షల మంది మన తమ్ముళ్ళు చెల్లెలకి ఏదో ఒక వృత్తిలో, ఏదో ఒక పనిలో పూర్తి నైపుణ్యం వచ్చి వాళ్ళకు ఉద్యోగం